మతాలను రెచ్చగొట్టే ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నరేంద్ర మోదీ జీ పూరా హిందూ సమాజ్ నహీ హై. ఎందుకు సార్ ప్రతిసారి రాహుల్ విన్సీ అనే దొంగిలించుకున్నటువంటి పేరు పెట్టుకుని ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నటువంటి కుటుంబం. నీ కుటుంబ చరిత్ర, నీ అస్తిత్వం నువ్వు చెప్పుకోలేను, అది నీ దౌర్భాగ్యం. రాజీవ్ గాంధీ బయట కంట్రీకి వెళ్ళి కూడా అక్కడ కూడా హిందువులు ఈ మతోన్మాదులు అని చెప్పేసి అక్కడ ఒక వ్యాఖ్యానించడం అన్నది మన దేశ గౌరవాన్ని మనమే ఇక్కడ కూల్చేసుకుంటాం. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా రామ మందిరాన్ని వ్యతిరేకించిండ్రు. రాహుల్ గాంధీ టార్గెట్ ఏంటి అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడదామని అనుకుంటున్నారా, లేకపోతే హిందూ తత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం అనుకుంటున్నారా? దురదృష్టం రాహుల్ గాంధీ ఎజెండా సొంత ప్రయోజనాలు తప్పితే ఎక్కడ దేశ ప్రయోజనాలు ఎక్కడ కనిపించలేదు. ఈ జాతి యావత్తును ఏకతాటిపైకి నడిపించినటువంటి వందే మాతరాన్ని వద్దన్నది ఈ కుటుంబము, నిషేధించింది ఈ కుటుంబం. క్రిస్టియన్లుగానే ఉంటారు, ముస్లిం లాగానే ఉంటారు. ఒక హిందువుల విషయానికి వచ్చేసరికి సెక్యులరిజం అనేది ఒకటి తీసుకొచ్చారు. సో ఇది ఎంతవరకు మనకు మైనస్ అంటారు? పార్లమెంట్ వేదికగా ఇట్లా మతాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అన్నది ప్రజలు రెచ్చగొట్టడానికి అంటారా? దీనివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆలోచన కూడా లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనం ఎట్లా చూడాలి? ఈ దేశం లోపల మతోన్మాద, ఇస్లామిక్ మతోన్మాద ఎజెండా పార్లమెంటు సాక్షిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ప్రజాపాలనపై చర్చలు జరగవలసిన పార్లమెంటు వేదికగా మతాలను రెచ్చగొట్టే ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అయితే ఇదే ఫాలో అవుతున్నారు ప్రజెంట్ ప్రతిపక్ష నేతలు, అది కూడా ఒక ఫేమస్ ఉన్న నేత అలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల ప్రజలు ఎంత అయోమయానికి గురవుతారు, మతాలను ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు? దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు విహెచ్పి నేత రావునూతుల శశిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, పార్లమెంట్ అనగానే ప్రజలంతా కూడా ఎలాంటి పాలన వీరు చేస్తున్నారు అంటే జాతీయంగా అంతర్జాతీయంగా ఎలాంటి బిల్లులు తీసుకొచ్చినా పార్లమెంట్ వేదికగా అవన్నీ ప్రజల్లోకి రావాలి, అలాంటి వాటి మీద చాలా ఇంట్రెస్టెడ్ గా చూస్తూ ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా మతాలు రెచ్చగొట్టే విధంగా ఒక ప్రతిపక్ష నేత, అందులోనూ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడడం ఏంటి? దీన్ని మనం ఎలా చూడాలి? పార్లమెంటుకు ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలతో ఎన్నికైన తర్వాత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను, ఈ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాము, కాపాడుతామని. దురదృష్టం ప్రతిపక్ష నేతగా ఎన్నికైనటువంటి రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ యుగ యుగాల ఈ యొక్క దేశం యొక్క సాంస్కృతిక గొప్పతనాన్ని, సనాతన భారతీయ గొప్పతనాన్ని హింసోన్మాదంతో, తీవ్రవాదంతో పోల్చడం ఏదైతే ఉందో ఇది జాతిని అవమానించడం. ఈ దేశం గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మహనీయులను సన్యాసులు అంటారు. ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులు, అపరిపక్వతతో ఉన్నటువంటి వ్యక్తులను సన్నాసి అంటారు. ఇవాళ సన్నాసి ఎట్లుంటాడు అంటే రాహుల్ గాంధీ లాగా ఉంటాడని ప్రజలు అనుకుంటున్నారు. గాడిదలకేం తెలుసు గంధపు చెక్కల సువాసన అని ఒక సామెత ఉంటది. గాడిద బరువు మోస్తుంది గంధపు చెక్కలది, కానీ దాని సువాసన దాని విలువ గాడిదకి తెలియదు. అట్లనే ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ప్రతిపక్ష బాధ్యతలు మోస్తున్నటువంటి రాహుల్ గాంధీకి, అలియాస్ రాహుల్ విన్సీకి ఈ దేశం యొక్క గొప్పతనం యొక్క విలువ, ఈ సంస్కృతి గొప్పతనం యొక్క విలువ తెలియదు. ఎన్ని జన్మలెత్తినా ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకు అర్థం కాదని మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే యాక్సిడెంటల్లీ నేను హిందువును అని ప్రకటించుకున్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ మునిమనుమడు, ఇందిరాగాంధీ అలియాస్ ఇందిరా ఖాన్ యొక్క మనుమడు, సోనియా యాంటోనియా మైనో యొక్క కొడుకు రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ ఏ రోజు ఈ దేశం పట్ల, ఈ సంస్కృతి పట్ల ప్రేమ చూపెట్టలేదు కదా, ద్వేషం ప్రదర్శిస్తా ఉన్నాడు. మొన్నటికి మొన్న ఎన్నికల లోపట నేను శక్తి మీద పోరాడుతా అన్నాడు. ఆదిశక్తి రాక్షసత్వం మీద పోరాడింది, రాక్షసులు ఆదిశక్తి మీద పోరాడిండ్రు.
ఆదిశక్తి మీద శక్తి మీద పోరాడిన అని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తుల మానసిక స్థితి హింసోన్మాదము, రాక్షస మానసిక స్థితి వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇక వీళ్ళు అందమైనటువంటి ఉపన్యాసాలు వీళ్ళు ఇస్తా ఉన్నారు. ఆ కుటుంబం చరిత్ర చెప్తా నేను. దేశ విభజన సమయం లోపట కేవలం తమ అధికారం, కుటుంబం, వ్యక్తి అధికార కాంక్షతోటి మహమ్మద్ అలీ జిన్నా మతోన్మాదానికి కొమ్ముగాసింది, మద్దతిచ్చింది ఎవరు? ఈ కుటుంబానికి సంబంధించినటువంటి జవహర్ లాల్ నెహ్రూ. ఓ పక్కన డైరెక్ట్ యాక్షన్ పేరు మీదన కలకత్తా లోపట హిందువుల రక్తం ఏరులై పారుతుంటే కేవలం తన ప్రధానమంత్రి పదవి కావాలన్న దానికోసం హిందువుల రక్తాన్ని పారించడం లోపట పరోక్షంగా భాగమైంది ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఈ దేశాన్ని మతం పేరు మీదన 3 ముక్కలు చేసి 10 లక్షల మంది హిందువుల యొక్క రక్తాన్ని ఏరులై పారించి లక్షలాది మంది మహిళల యొక్క మాన ప్రాణాలను హరించడానికి కారణమై కోట్లాది మంది హిందువులు నిరాశ్రయులుగా వలస రావడానికి కారణమైనటువంటి కుటుంబం ఎవరిది? ఈ నెహ్రూ కుటుంబం. అరువు తెచ్చుకున్నటువంటి గాంధీ పేరు పెట్టుకొని వీళ్ళు వాళ్ళ అహింసావాదులుగా చెలామణి అవ్వాలని ఏదైతే కలలు కంటున్నారో నిజమైనటువంటి హింసావాదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి కుటుంబం ఈ కుటుంబం. ఈ రోజున మనం చూసినాం మహాత్మా గాంధీ హత్య దురదృష్టకరం ఈ దేశం లోపట. మహాత్మా గాంధీ హత్య జరిగిన తర్వాత మహారాష్ట్ర లోపట వేలాది మంది చెత్పావన్ సంబంధించినటువంటి బ్రాహ్మణుల ఊచకోతకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. శ్రీమతి ఇందిరాగాంధీ మరణం దురదృష్టకరం, హత్య. కానీ ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత ఈ దేశంలో వేలాది మంది సిక్కులను ఊచకోత కోసి రక్తం పారించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ ఏం మాట్లాడిండు? రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ విన్సీ తండ్రి రాహుల్ గాంధీ మాట్లాడింది ఏంది? ఒక మహావృక్షం కూలిపోతే భూమి కంపించడం సహజం. అంటే ఇందిరాగాంధీ హత్య తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి సిక్కుల ఊచకోతలను బహిరంగ సభలో సమర్థించి హింసోన్మాదాన్ని సమర్థించినటువంటి కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ విన్సీ ఈ రోజున హిందువులను, ఈ దేశాన్ని మతోన్మాదులని అంటా ఉన్నాడు. రాజీవ్ గాంధీ బయట కంట్రీకి వెళ్ళి కూడా అక్కడ కూడా హిందువులను ఈ మతోన్మాదులు అని చెప్పేసి అక్కడ ఒక వ్యాఖ్యానించడం అన్నది మన దేశ గౌరవాన్ని మనమే ఇక్కడ కూల్చేసుకున్నట్టు. వీళ్ళకి ఎవరు ఆదర్శం? వీళ్లకు రాముడు ఆదర్శం కాదు. ప్రజలందరినీ సమదృష్టితోటి చూసినటువంటి రాముడు ఈ కుటుంబానికి ఆదర్శం కాదు. వాళ్ళు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా రామ మందిరాన్ని వ్యతిరేకించిండ్రు. జై శ్రీరామ్ అనొద్దని బహిరంగ సభలలో మాట్లాడిండ్రు. ఈ రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ విన్సీ ఎవరి సమాధిని సందర్శించొచ్చిండు? ఈ దేశం లోపట మారణ హోమం సృష్టించినటువంటి బాబర్ సమాధిని ఆఫ్ఘనిస్తాన్ పై సందర్శించి నివాళులు అర్పించినటువంటి ఈ రాహుల్ గాంధీ, ఔరంగజేబ్ ఈ దేశం లోపట హిందువుల యొక్క రక్తాన్ని ఏరులై పారించినటువంటి ఔరంగజేబ్ సమాధి సందర్శించి వచ్చినటువంటి ఈ రాహుల్ గాంధీ ఇవాళ హిందువులను మతోన్మాదులు అంటారు. వీళ్లకు ఆదర్శం మొఘలులు, బాబర్లు, అక్బర్లు, ఔరంగజేబులు. ఇవాళ రాజీవ్ గాంధీ గారి హత్య దురదృష్టకరం ఈ దేశం లోపట. కానీ రాహుల్ గాంధీ హత్య జరిగిన తర్వాత తమిళల ఊచకోతకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ కేవలం ఒక పార్టీ నాయకుడిగా ఈ దేశం చూడలేదు. ఒక ప్రధానమంత్రిని హత్య చేసిన తర్వాత కేవలం హత్య హంతకులకు క్షమాభిక్ష పెట్టి కూడా రాజకీయాలు చేయాలని చూసింది ఇదే కుటుంబం. ఇవాళ దేశం రాజీవ్ గాంధీ ఒక కాంగ్రెస్ నాయకుడు హత్యకు గురైండని భావించలేదు. ఈ దేశం ప్రధానమంత్రి హత్యకు గురైండు, ఆ హత్యకు పాల్పడ్డటువంటి వాళ్లకు చట్ట ప్రకారం శిక్ష చేయాలి, ఉరి శిక్ష చేయాలని ఈ దేశం కోరుకుంటే ఆ హింసోన్మాదాన్ని, ఆ తీవ్రవాదాన్ని కూడా రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలని చూసింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కుటుంబం. సింపతి పర్పస్. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వం లోపట హిందూ తీవ్రవాదం అనేటువంటి పదాన్ని వాడిండు. ఈ రోజు వరకు కూడా మన శత్రు దేశం పాకిస్తాన్ కూడా హిందూ తీవ్రవాదం అనే పదం వాడలేదు. కానీ ఈ దేశం యొక్క సనాతనమైనటువంటి ధర్మాన్ని యుగ యుగాలుగా ఈ దేశానికి ఒక ఆదర్శం ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఎవరు నిరాశ్రయులైనా ఈ దేశం ఆశ్రయం ఇచ్చింది. ప్రపంచంలో ఎవరికి ఎక్కడ ఇంత అన్నం కావాలి, ఆకలిగా ఉన్నా ఈ దేశం అన్నం పెట్టింది. ఈ ప్రపంచం లోపల ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు ఇవాళ భారతదేశం లోపల సురక్షితంగా, సుభిక్షంగా, సంతోషంగా ఉండగలుగుతున్నాయి. ఇంత గొప్పదైనటువంటి ధర్మాన్ని సుశీల్ కుమార్ షిండే నోటి నుంచి, లేకపోతే దిగ్విజయ్ సింగ్ నోటి నుంచి, లేకపోతే చిదంబరం నోటి నుంచి ఏమని మాట్లాడిచ్చిండ్రు? హిందూ తీవ్రవాదం అని మాట్లాడిచ్చారు.
సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ తోటి చేతులు కలిపింది ఎవరు? ఇదే రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ విన్సీ కదా. వాళ్ళ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని. అది చెప్పే కదా డిఎంకే వాళ్ళ ఎన్నికల లేకపోతే దాంతో చేతులు కలిపిన పార్టీ కదా. ఇవాళ ఈ రకంగా వీళ్ళ చరిత్ర చెప్పుకుంటూ పోతే కర్ణాటకలో ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరి జయంతులు చేస్తున్నారు? టిప్పు సుల్తాన్ జయంతులు చేస్తున్నారు. ఎవరి టిప్పు సుల్తాను లక్షలాది మంది హిందువులను తన ఖడ్గానికి బలిపెట్టి స్వయంగా తన ఖడ్గం మీద, ఈ రోజు కూడా మ్యూజియంలు ఉంది, తన ఖడ్గం మీద నేను జిహాద్ చేస్తాను, హిందువుల రక్తాన్ని పారించడానికి ఈ ఖడ్గాన్ని వాడతానని రాసి పెట్టుకున్నటువంటి టిప్పు సుల్తాన్ జయంతి, టిప్పు సుల్తాన్ ఇవాళ వీళ్ళకు ఆదర్శమైండు. మైసూర్ లోపల దసరా ఉత్సవాల ప్రాధాన్యాన్ని తగ్గించి వీళ్ళ అధికారంలోకి రాగానే దసరా ఉత్సవం శక్తి, రాక్షస సంహారం మీద చేసినటువంటి ఒక శక్తికి ప్రతిరూపంగా, దైవశక్తి విజయానికి ప్రతిరూపంగా మనం దసరాను విజయదశమిని జరుపుకుంటాం. ఆ దసరా ఉత్సవాల ప్రాధాన్యతను తగ్గించి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఒక అధికారంలోకి రాగానే చేసిన ఘనకార్యం ఏంటంటే టిప్పు సుల్తాన్ కు కటౌట్లు పెట్టి టిప్పు సుల్తాన్ ను జయంతులు చేస్తుంది. అంటే వీళ్ళు మతోన్మాదు, సెక్యులరిజం ముసుగేసుకున్నటువంటి మతోన్మాద ఎజెండాను అమలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళ పార్టీ. వీళ్ళు ఇవాళ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగ విలువల గురించి గొప్ప గొప్పదైనటువంటి ఉపన్యాసాలు పార్లమెంట్ లో ఇస్తుంటే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. ఎవరు ఈ రాజ్యాంగాన్ని అమలు కాకుండా రాజ్యాంగాన్ని రద్దు చేసే విధంగా ఎమర్జెన్సీ విధించింది ఎవరు? ఇదే ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థను కుప్పగూలుస్తామని చెప్పి పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి అఫ్జల్ గురువుకు రాత్రికి రాత్రి సుప్రీంకోర్టుకు పోయి క్షమాభిక్ష పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేసింది ఇదే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ లాయర్లు కాదా? హింసోన్మాదానికి ఎవరు మద్దతు ఇచ్చిండ్రు? హింసోన్మాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇవాళ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ చరిత్ర ఈ దేశం లోపల రక్తపాతం పారించినటువంటి చరిత్ర. అయితే సార్ నాకు ఒక సందేహం, అసలు రాహుల్ గాంధీ టార్గెట్ ఏంటి? అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడదామని అనుకుంటున్నారా, లేకపోతే హిందూ తత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం అనుకుంటున్నారా? రాజకీయ నాయకుడిగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడొచ్చు, కానీ అందులో మతతత్వాన్ని, ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశం లోపల సభా నాయకుడైనటువంటి ప్రధానమంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడైనటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేయాలి, ప్రయత్నం చేయాలి. దురదృష్టం రాహుల్ గాంధీ ఎజెండా ఎక్కడ నుంచి వస్తుందో తెలుసు. ఏ విదేశాల నుంచి వస్తున్నటువంటి ఎజెండాకు ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనో పోతాడు. ఇవాళ ఆయన ఈ దేశం యొక్క సార్వభౌమత్వం కాపాడేటువంటి సైనికుల మీద ఆయనకు నమ్మకం లేదు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైకులు జరిగితే ఆయన ఈ దేశం యొక్క సైనిక శక్తి సామర్థ్యాలను ప్రశ్నిస్తాడు. దోక్లాంలో ఒక పక్కన మన సైనికులు పోరాడుతుంటే చైనా రాయబారులతోటి సమావేశం అవుతాడు. వీళ్ళ ఎజెండా ఏంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అర్థం చేసుకోవాల్సింది దేశ ప్రజలు, అర్థం చేసుకోవాల్సింది హిందువులు. ఇవాళ ఈ పార్టీ యొక్క చరిత్ర ఏంది? స్వాతంత్రం ఉద్యమం నుంచి కూడా మొదలు పెడితే ఎందుకు ఇవాళ జాతీయ నాయకులు అందరూ కూడా నెహ్రూ కుటుంబాన్ని వ్యతిరేకించారో కూడా చర్చ జరగాల. ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ కుటుంబంతో విభేదించిండు? ఎందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ కుటుంబంతో విభేదించిండు? జాతీయోద్యమం లోపల 1905 వరకు మనం స్వాతంత్ర ఉద్యమం యొక్క తీరుతెన్నులను మనం చూస్తే 1905 వరకు ఈ జాతి స్వాతంత్రోద్యమం యొక్క చరిత్ర ఏంది? 1905 తర్వాత ఈ కుటుంబం చేతిలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమం ఎట్లా సాగింది, ఈ దేశం ఏం కోల్పోయింది అనేది తెలుస్తుంది. స్వాతంత్రోద్యమం కేవలం ఈ కుటుంబం అధికారం కోసమే వచ్చింది అనేటువంటి భావన లోపల వీళ్ళు ఉన్నారు. కేవలం మా కుటుంబానికి మాత్రమే ఈ దేశాన్ని పాలించే అర్హత ఉంది, స్వాతంత్రం కోసం పుట్టిన కుటుంబమే మా కుటుంబము, గాంధీ పేరు అరువు తెచ్చుకొని పెట్టుకున్నారు, దొంగిలించుకొని పెట్టుకున్నారు. ఆ గాంధీ పేరును వాడుకొని ఈ దేశాన్ని అధికారం అనుభవించాలి, ఈ దేశాన్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచిన 75 సంవత్సరాల లోపల ఈ కుటుంబం ఏం చేసిందో మనకు అర్థమైంది. ఈ కుటుంబం ఏ రోజు కూడా ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోలేదు. సొంత ప్రయోజనాలు తప్పితే ఎక్కడ దేశ ప్రయోజనాలు ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ లేవు. వాళ్ళ కేవలం అధికారంగా అక్కడ మెయిన్ కాన్సెప్ట్. వాళ్ళకి వందే మాతరాన్ని విభేదించింది ఎవరు? వందే మాతరం వద్దన్నది ఎవరు? ఈ దేశం యొక్క స్వాతంత్రోద్యమం లోపట లక్షలాది మంది యువ కిషోరాలకు ప్రేరణనిచ్చి ఈ జాతి యావత్తును ఏకతాటిపైకి నడిపించినటువంటి వందే మాతరాన్ని వద్దన్నది ఈ కుటుంబము, నిషేధించింది ఈ కుటుంబము. నూతన పార్లమెంటు లోపట ఈ దేశ ధర్మానికి ప్రతీక అయినటువంటి సింగోల్ ప్రతిష్టాపన చేస్తే
వ్యతిరేకించింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కుటుంబం. అంటే సనాతనమైనటువంటి ధర్మానికి ప్రతిరూపమైనటువంటి సింగోల్ ప్రతిష్టాపన వాళ్ళకొద్దు. వాళ్ళకి కావాలి సమాధుల చరిత్రని, ఈ దేశ చరిత్ర అని చూపెట్టాలా. అదే వాళ్ళు ఈ రోజు ఈ దేశం లోపల ఇంతకాలం చేసింది. సమాధుల చరిత్రను, దారిదోపిడల చరిత్రను హీరోలుగా చిత్రీకరించింది. ఇది ఈ రోజున ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే సార్, మనము లాస్ట్ 5 years లో మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీకి అంత పట్టు లేదు. కానీ ఇప్పుడు ఈ 99 సీట్లు వచ్చిన తర్వాత కూటమి బలం పెరిగింది కాబట్టి మేము బీజేపీతో వ్యతిరేకించగలము అనేసి ఒక బలమైన నమ్మకం ఏర్పడింది అనేసి అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి వచ్చిన 99 సీట్లు మాత్రమే, అది 100కు కాదు అనేసి కూడా అంటూ ఉంటారు కదా. అయితే ఈ వ్యతిరేకించే విధానంకి కూటమి బలం ఎంత వరకు దానికి సపోర్ట్ గా ఉంది? ఈ దేశం లోపల గడిచిన ఎన్నికల లోపల విదేశాల నుంచి మాట్లాడినటువంటి దేశ వ్యతిరేక శక్తులు గాని, ఈ దేశం లోపల మతం ఆధారంగా దేశాన్ని పంచించి మళ్ళీ మతం ఆధారంగా ఈ దేశాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద శక్తులు గాని, మొఘలిస్తాన్ పేరుతోటి ఒక బ్లూ ప్రింట్ ను తయారు చేసుకొని ఈ దేశాన్ని మళ్ళీ దారుల్ ఇస్లాంగా చేస్తామని ప్రయత్నిస్తున్నటువంటి మతోన్మాద శక్తులు గాని, దేశ వ్యతిరేక శక్తులు గాని ఓపెన్ గా ఫత్వాలు ఇష్యూ చేసిండ్రు. కాంగ్రెస్ కు బాసటగా నిలిచారు. పిఎఫ్ఐ, ఎస్డిపిఐ ఇలాంటి సంస్థల మద్దతుతోటి పోయి వయనాడ్ లోపల రాహుల్ గాంధీ పోటీ చేస్తాడు. ఉత్తరప్రదేశ్ ను వదిలిపెట్టి వయనాడ్ లో పోటీ చేయడానికి కారణం ఎవరు? ఏ హింసోన్మాద శక్తుల యొక్క మద్దతుతోటి నువ్వు ఇవాళ అక్కడ గెలిచినావు? పిఎఫ్ఐ చాలా స్పష్టంగా ప్రకటిస్తుంది, ఓపెన్ గా ర్యాలీలు తీస్తుంది. హిందువులారా, వినబడుతున్న నినాదాలు ఏంది పిఎఫ్ఐ ర్యాలీలల్లా? హిందువులారా మీ సమాధులకు పూలు సిద్ధం చేసుకోండి, క్రైస్తవులారా మీ సమాధులకు క్యాండిల్స్ సిద్ధం చేసుకోండి అని చెప్పి 5 సంవత్సరాల పిల్లగాడి నుంచి మొదలు పెట్టుకుంటే 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు నినాదాలు చేస్తుంటే వాళ్ళ మీద నిషేధం ఎత్తేస్తా అంటాడు. వాళ్ళను సెక్యులరిస్టులుగా చిత్రీకరిస్తుంటాడు. వీళ్ళకు ఒసామా బిన్ లాడెన్ గారు అవుతాడు, వీళ్ళకు అఫ్జల్ గురు గారు అవుతారు. బాట్లా ఎన్కౌంటర్ జరిగి దేశంలో తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టు పెడితే బాట్లా ఎన్కౌంటర్ సల్మాన్ ఖుర్షీది చెప్పిండు. బాట్లా ఎన్కౌంటర్ అయినాక సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకుందట. ఆమె కన్నీళ్లు వచ్చినాయట తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టు పెడితే. కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా సెక్యులర్ ముసిగేసుకొని, ఒకనాడు ఈ దేశ విభజన సమయం లోపట ముస్లిం లీగ్ ఏ పాత్ర వహించిందో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఎజెండాను కాంగ్రెస్ నెత్తికెత్తుకుంది. ముస్లిం లీగ్ ఎజెండాకు కాంగ్రెస్ ఈనాటి కాంగ్రెస్ ఎజెండాకు తేడా ఏమీ లేదు. వీళ్ళు సంతుష్టీకరణ రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను కూడా తాకట్టు పెడుతున్నారు. వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలకు, వాళ్ళ స్వార్థ రాజకీయాలకు, వాళ్ళ కుటుంబ అధికారం కోసం ఈ దేశం ఏమైనా పర్వాలేదు అనేటువంటి ఒక మానసిక స్థితి లోపల ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు వచ్చింది ఏంది? ఇన్ని ప్రయత్నాలు జరిగితే, ఇన్ని చేస్తే, ఇన్ని ఫత్వాలు జారీ చేపించి, ఇంత మతోన్మాద రాజకీయాలు చేస్తే, సెక్యులరిజం ముసుగు లోపట 99 దగ్గర ఈ దేశ ప్రజలు వాళ్ళని ఆపిండ్రు. 99 రాగానే మిడిసి పడుతున్నాడు. ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పిండు, నీకు 100కు 99 కాదు దేశ ప్రజలు ఇచ్చింది, 543కు నీకు 99 ఇచ్చిండ్రు. కానీ ఈ 99 తోటే ఏ రకంగా దేశ విద్రోహ భావజాలాన్ని పార్లమెంటు సాక్షిగా ప్రకటిస్తున్నారో ఈ దేశ ప్రజలు మరొకసారి ఆలోచన చేసుకోవాలి. రాబోయే రోజుల్లోపట ఏ శక్తి మీద పోరాడతామని ప్రకటించినటువంటి పార్టీలను, సంస్థలను, నేతలను, ఆ భావజాలాన్ని ప్రజాస్వామ్య పద్ధతి లోపట ప్రజాస్వామ్యయుతంగా సమాధి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ దేశ ప్రజల ముందున్నటువంటి, ప్రజలు కూడా గుర్తించాలి అసలు ఈ దేశ వ్యతిరేకులు ఎవరు, దేశం కోసం పాటుపడేది ఎవరు అనేది కూడా ప్రజలు కూడా గుర్తించాలి. కొంతమంది అలా ఆలోచించారు కాబట్టి ఈ రోజు వాళ్ళకు ఓటు బ్యాంక్ అనేది తగ్గింది. ఈ రోజు మళ్ళీ మనకు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకవేళ అదే కనుక ప్రజల్లో అవగాహన లేకపోతే మన దేశం ఏమైపోయేది అనేసి ఒక్కొక్కసారి భయం కూడా అవుతూ ఉంటుంది సార్. అయితే క్రిస్టియన్లుగానే ఉంటారు, ముస్లిం లాగానే ఉంటారు. ఒక హిందువుల విషయానికి వచ్చేసరికి సెక్యులరిజం అనేది ఒకటి తీసుకొచ్చారు. సో ఇది ఎంతవరకు మనకు మైనస్ అంటారు? ఈ దేశంలో సెక్యులరిజం నథింగ్ బట్ యాంటీ హిందుత్వ. రాజ్యాంగ నిర్మాతలు ఎవరు కూడా ఈ దేశానికి సెక్యులర్ గురించి పాఠాలు నేర్పాలని అనుకోలేదు. రాజ్యాంగంలో సెక్యులర్ అనేటువంటి పదం పెట్టలేదు. ఇందిరాగాంధీ కుట్రపూరితంగా సెక్యులర్ అనేటువంటి పదాన్ని జోడించి
ఆ సెక్యులర్ ముసుగు లోపల హిందూ వ్యతిరేక దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇవాళ సెక్యులరిస్ట్ అని చెప్పుకుంటున్నాడు ఎవడు కూడా హిందువు కాదు, అదొక మతంగా మారింది. అదొక మతంగానే చెప్పుకోవచ్చు. ఒక ముస్లిం నేను ముస్లిం అని గర్వంగా చెప్పుకుంటున్నాడు, ఒక క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఒక హిందువు మాత్రమే నేను సెక్యులరిజం అనేటువంటి మత్తులో భ్రమలో తన అస్తిత్వాన్నే ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నాడు. సొంతంగా తనకు తానే శత్రువుల యొక్క ఎజెండా తనే ఒక అడుగు వేగంగా ముందుకు తీసుకుపోతున్నాడా అని కూడా ఇవాళ ప్రతి హిందువు ఆలోచన చేసుకోవాలి. హిందువుల యొక్క ఆస్తులకు భద్రత లేదు, హిందువులు పండుగలు స్వేచ్ఛగా చేసుకునేటువంటి వాతావరణం లేదు. ఇవాళ హిందువుల దేవాలయాలు హిందువుల చేతుల్లో లేవు. ఇవాళ హిందువుల మహిళల యొక్క మాన ప్రాణాలకు భద్రత లేదు. చూస్తున్నాం మనం. లవ్ జిహాద్ పేరు మీద ఎంత విషక్రీడ జరుగుతూ ఉందో స్వయంగా కేరళ హైకోర్టు మాట్లాడింది. ఇవన్నీ మనం మాట్లాడితే మనం మతోన్మాదులం. నాలాంటోడు ఎవడన్నా మాట్లాడితే నేను మతోన్మాదిని అవుతాను రాహుల్ గాంధీ దృష్టిలో. కానీ ఈ రకమైనటువంటి జిహాద్ చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ వాళ్ళ దృష్టిలో కూడా సెక్యులరిస్ట్. కాబట్టి ఇది సెక్యులరిజానికి రాజకీయాలు ఇస్తున్నటువంటి నిర్వచనం. ఈ దేశం లోపల హిందుత్వాన్ని ఏ రోజు మతంతో మేము చూడం. మతం అనేటువంటి సంకుచితమైనటువంటి ధోరణే తప్పు. ఈ దేశ సంస్కృతికి ప్రతిబింబం, నిర్వచనం ఈ దేశ ఆత్మ హిందుత్వ. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 140 కోట్ల మంది నేను హిందువులే అని అంట. 140 కోట్ల మందికి ఈ దేశం పట్ల మాతృభావన ఉండాలి. నీకు ఇందిరమ్మ జై అంటావు, సోనియమ్మ జై అంటావు, భారత మాతకు మాత్రం జై అనవు. ఎందుకని ఉన్నది భారతదేశంలో. వీనికి ఈ దేశం పట్ల ప్రేమ ఉన్నట్ట. వ్యక్తికి ఇస్తున్నటువంటి ఆరాధన నీ దేశానికి ఇస్తలేవు. థియేటర్లలో జాతీయ గీతం వేస్తే నేను లేచి నిలబడి దేశభక్తిని నిరూపించుకోవాలనా అని మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. దేశ సరిహద్దు లోపల 24 గంటలు -52 డిగ్రీల దగ్గర సియాచిన్ లోపల, 52 డిగ్రీల లోపల ఎడారి ప్రాంతం, రాజస్థాన్ ఎడారి ప్రాంతం లోపల, బురద నేల లోపల, సముద్రం సరిహద్దు లోపల 24 గంటలు ఈ దేశ సైనికులు కంటికి రెప్పలాగా కాపాడుతుంటే ఈ దేశం లోపల ఈ బలుపెక్కినటువంటి వ్యక్తులు నేను జాతీయ గీతం పాడితే లేచి నిలబడాలని మాట్లాడినటువంటి ఒక్క నిమిషం కూడా ఈ దేశం భరించడానికి వీల్లేదు. కానీ మన మెడ మీద కత్తి పెట్టినా నేను భారత్ మాతకు జై అననటువంటి ఈ దేశం భరించాలనా? భారత పార్లమెంటు సాక్షిగా పాలస్తీనాకు జై కొట్టిండు అసదుద్దీన్ ఓవైసీ. వీడిని ఈ దేశం భరించాలి. ఒక్క నిమిషం కూడా ఆ యొక్క పదవిలో ఉండడానికి అర్హులు కాదు. తొలగించాల. ఈ దేశానికి జై కొట్టనని అన్నాడు, పాలస్తీనాకు జై కొడతాడు. వాడు సెక్యులరిస్టు. భారత్ మాతకు జై కొడితే మతోన్మాది. పాకిస్తాన్ కు జై కొట్టినోడు, బంగ్లాదేశ్ కు జై కొట్టినోడు, లేకపోతే పాలస్తీనాకు జై కొట్టినోడు సెక్యులరిస్ట్ అవుతున్నాడు ఈ దేశం లోపల. భారత మాతకు జై, వందే మాతరం, జై శ్రీరామ్ అన్నటువంటి మతోన్మాదులు అవుతున్నారు, మతహింసవాదులు అవుతున్నారు. రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ విన్సీ దృష్టి లోపల. ఎందుకు సార్ ప్రతిసారి రాహుల్ విన్సీ అని తెలవాలి, చరిత్ర తెలవాలి. ఈ దేశంలో తన యొక్క అస్తిత్వాన్ని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి కుటుంబం అది. తన కుటుంబ చరిత్రను చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి ఆ కుటుంబానికి ఈ దేశ చరిత్ర ఏం తెలుసు, ఈ దేశం యొక్క గొప్పతనం ఏం తెలుసు? దొంగిలించుకున్నటువంటి పేరు పెట్టుకుని ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నటువంటి కుటుంబం. నీ కుటుంబ చరిత్ర, నీ అస్తిత్వం నువ్వు చెప్పుకోలేను, అది నీ దౌర్భాగ్యం. ఇక నీకేం అర్థమవుతుంది ఈ దేశం యొక్క గొప్పతనం? అందుకే నేను ప్రతిసారి అంటున్నాను, జవహర్లాల్ నెహ్రూ మునిమన్మడు, ఇందిరాఖాన్ మన్మడు, సోనియా ఆంటోనియా మైనో కొడుకు రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ 10 జన్మలెత్తినా ఈ దేశం సనాతన ధర్మం యొక్క గొప్పతనం అర్థం కాదు. అయితే సార్ పార్లమెంట్ వేదికగా ఇట్లా మతాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అన్నది ప్రజలు రెచ్చగొట్టడానికి అంటారా? దీనివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆలోచన కూడా లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనం ఎట్లా చూడాలి సార్? ఆలోచన లేకుండా ఏం చేస్తలేరు వాళ్ళు. ఈ దేశం లోపల మతోన్మాద, ఇస్లామిక్ మతోన్మాద ఎజెండా పార్లమెంటు సాక్షిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి పోలరైజేషన్. అందుకే కదా ఆ పోలరైజేషన్ చేసుకునే 99కి వచ్చి 99 దగ్గరనే ఆగిండ్రు. ఆయన డిస్టింక్షన్ కాదు, 543 దగ్గర 99 దగ్గర ఆగిండ్రు. ఈ దేశ ప్రజలు
వాళ్ళ ఎజెండాను పార్లమెంటు సాక్షిగా ఎంతవరకు బహిరంగ సభలలో చూస్తున్నాం. ఇవాళ 99 వచ్చినప్పుడు పార్లమెంటు సాక్షిగా చూస్తున్నాం. కాబట్టి ఆ భావజాలాన్ని సమాధి చేయాలి, ప్రజాస్వామ్యయుతంగా సమాధి చేయాలి. సో ఇక్కడ చూడాల్సింది పార్టీ పరంగా కాదు, వ్యక్తి పరంగా చూడాలి. ప్రజలు కూడా ఆ వ్యక్తి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు. వ్యక్తి పార్టీ రెండేటి ఎజెండా అదే, రెండు అజెండా. ఆ పార్టీ చరిత్ర అది. ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు అది. కాంగ్రెస్ పార్టీ బ్రిటిషోడు పోరాట యోధులు మరుగున పడిపోయారు. అసలు ఈ దేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలన్నటువంటి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పేరు ఎక్కడ మనకు వినబడదు. ఈ దేశానికి సంపూర్ణమైనటువంటి స్వరాజ్యం కావాలన్నటువంటి వీర సావర్కర్ వీళ్ళకి ఆదర్శం కాదు. నేను వీర సావర్కర్ ను కాను, నేను గాంధీని అన్నాడు. ఎవరు? ఇదే రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ. నువ్వు 10 జన్మలు ఎత్తినా నువ్వు వీర సావర్కర్ కాలేవు. నీవు అరువు తెచ్చుకున్నటువంటి పేరు పెట్టుకొని అసలైనటువంటి గాంధీవి నువ్వు కానే కావు. ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు 10 జన్మలు ఎత్తినా నువ్వు వీర సావర్కర్ కాలేవు. కేవలం డొమైన్ స్టేటస్ ఉంటే సరిపోతది, అంటే ఒక వలస రాజ్యం స్టేటస్ ఉంటే సరిపోతుందని ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అనేక తీర్మానాల లోపట చివరికి దేశభక్తి ఒక పక్కన తిలక్ ఉద్యమము, ఒక పక్కన వీర సావర్కర్ ఉద్యమం నడుపుతుంటే ప్రజల లోపల సంపూర్ణమైనటువంటి స్వరాజ్యం అనేటువంటి ఒక ఆకాంక్ష బలపడుతుంటే తప్పని పరిస్థితుల లోపట లాహోర్ సభ లోపట సంపూర్ణ స్వరాజ్యం కూడా మా ఎజెండాని తప్పని పరిస్థితుల్లో ప్రకటించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర. వీళ్ళు ఏ రోజు దేశ ప్రయోజనాల కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం చిత్తశుద్ధిగా పనిచేయలేదు. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, దేశ స్వాతంత్రం కేవలం అధికార మార్పిడి కోసం జరగలేదు. ఈ జాతి సాంస్కృతిక పునర్వైభవం కోసం, ఈ దేశ పునర్నిర్మాణం కోసం, వేల సంవత్సరాలుగా ఈ దేశం కోల్పోయిన దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం ఇవాళ స్వాతంత్రోద్యమం నడిచింది. అందుకే మీరు ఉరికంబం ఎక్కినటువంటి ప్రతి వీర యోధుని యొక్క చరిత్ర చూడండి. భగవద్గీతను చేతిలో పట్టుకొని వందే మాతరం నినాదం చేసి ఉరికంబం ఎక్కిండు. భగవద్గీత ఆదర్శమైంది. వీర సావర్కర్ రాసి ప్రపంచ చరిత్ర లోపల ముద్రణ కాకుండానే నిషేధమైనటువంటి 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం యొక్క పుస్తకము భగవద్గీత స్వాతంత్ర సమరయోధులకు, వీర యోధులకు ఆదర్శమైంది. ఉరికంబాలు ఎక్కిండ్రు. వీళ్ళు వీర సావర్కర్ లెక్క వీళ్ళ పూర్వీకులు అండమాన్ జైలు లోపట, కాలాపాని లోపట శిక్షలు అనుభవించలే. విలాసవంతమైనటువంటి భవనాల లోపట శిక్షలు, పుస్తకాలు రాసుకున్నారు. వీర సావర్కర్ యొక్క కష్టాలు వీళ్లకు, ఈ కుటుంబానికి అర్థం కావు, తెలియవు కూడా. ఈ రోజున ప్రజలు తెలుసుకుంటున్నారు ఒక్కొక్కటి. ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ఇవాళ వీళ్ళ యొక్క తప్పిదాలు ఏంది, ఈ దేశం వీళ్ళ యొక్క తప్పిదాల కారణంగా ఇంత మూల్యం చెల్లించుకుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ భూభాగాలను విదేశాలకు పంచిపెట్టినటువంటి నేతలు, కుటుంబము, వాళ్ళ నేపథ్యం ఇది. వీళ్ళకి ఈ దేశం పట్ల మాతృభావన ఎక్కడ ఉంటది? ఈ కుటుంబానికి మాతృభావన లేదు. కశ్మీర్ లోపల మారణం జరుగుతుంటే కళ్ళు మూసుకున్నారు, చైనా ఆక్రమిస్తుంటే కళ్ళు మూసుకున్నారు, చివరికి కొన్ని భూభాగాలను గిఫ్ట్లు ఇచ్చిండ్రు వీళ్ళ సొంత ఆస్తి అయినట్టు. ఇదే కుటుంబం. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి కారణమైనటువంటి కుటుంబం ఏదో మనం ఫంక్షన్ కోతే గిఫ్ట్ ఇచ్చినట్టు విదేశాలకు గిఫ్ట్లు ఇచ్చింది ఈ దేశ భూభాగాలను. వాళ్ళకి, ఆ కుటుంబానికి ఈ దేశం పట్ల మాతృభావన లేదు. అది ఉంటదని మనం అనుకోవడం కూడా పొరపాటు. వాళ్ళు నిరూపించుకుంటున్నారు. నిరూపించుకోవడమే కాదు, నిర్లజ్జగా ప్రదర్శిస్తున్నారు, చెప్పుకుంటున్నారు. అర్థం చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది దేశ ప్రజలు. ఇవాళ మీ ఛానల్ ద్వారా కూడా నేను చెప్తున్నాను, రాహుల్ గాంధీ అట్లనే అంటాడు. రాహుల్ గాంధీ అట్లా అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నరనరాన ఆ భావన ఉన్నది, నోట్ల నుంచి వచ్చింది. ఇవాళ ఇది వచ్చింది, గతంలో ఇంకోటి వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. రాహుల్ గాంధీ తెలియక ఏమనలే, ఆ భావన ఆయన మనసులో ఉన్నది అన్నాడు. రాహుల్ గాంధీ మారుతాడనో లేకపోతే రాహుల్ గాంధీ ఇట్లా అన్నాడు కదా అని అనుకోవద్దు. తెలియక అన్నాడు అని కూడా అనుకోవడానికి లేదు. తెలియక అనడం లేదు, తెలిసి వాళ్ళ ఎజెండా కావాలని చెప్పి వాళ్ళ ఎజెండాను వాళ్ళు పార్లమెంట్ వేదికగా వాళ్ళు అనుకుంటారు. అది అర్థం చేసుకోవాల్సింది ఈ దేశ ప్రజలు. ఈ దేశ విశాలమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలు పక్కన పెట్టండి. రాజకీయాలు ఇవాళ భారతీయ జనతా పార్టీని విమర్శించాలి, నరేంద్ర మోడీని విమర్శించాలి, ప్రభుత్వం యొక్క పథకాలను విమర్శించండి. ప్రజలకు మేలు జరిగేటువంటి విషయాల పట్ల తప్పకుండా నిలవదీయండి. కానీ నరేంద్ర మోడీని విమర్శించాలనేటువంటి ద్వేషంతో ఈ దేశాన్ని, ధర్మాన్ని విమర్శించేటువంటి
పనికి పూనుకుంటున్నారు కదా, ఇది జాతి క్షమించొద్దు. అవును. సో దీనికి ఇప్పటికైనా గుణపాఠం నేర్పాల్సిన సో ఇప్పటికైనా మనకు ప్రజలకు అవగాహన రావాలి దీని మీద. ఏంటి రాహుల్ గాంధీ ఏంటి, ఆయన మాట్లాడే మాటలోని అర్థం ఏంటి అనేది ప్రజలు ఒక అవగాహన తోటి ఆలోచించి ముందుకు వెళ్తే గాని మన దేశ భద్రత గాని హిందూతత్వం గాని చాలా సంపన్నమైన ఈ కుటుంబము ఇలానే ఉంటుంది, దేశ అభివృద్ధిలో పచ్చగా ఉంటుంది. వీళ్ళలో అవగాహన లేకపోతే మళ్ళా మత రాజకీయాలు మత చిచ్చులు అనేవి మళ్ళీ వస్తాయి. వచ్చిన తర్వాత మరో యుద్ధం చూడాల్సి వస్తుందేమన్న భయం కూడా ప్రజల్లో రావాలి. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ను అనేక రూపాల్లో దెబ్బతీయాలని కుట్రలు జరుగుతున్నాయి. అవును. యూనివర్సిటీలలో నినాదాలు వినబడుతున్నాయి, భారత్ తేరే తుకడే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా. వాళ్ళకు మద్దతుగా పోయి నిలబడుతున్నాడు అవును. ఈ రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ విన్సీ. ఈ దేశం లోపల విచ్ఛిన్నకర శక్తులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా మీరు చూస్తారు, ఒక్కొక్కటి బయటికి వస్తుంది. తప్పకుండా ఈ రోజు ఉన్నటువంటి జాతీయ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించడు. ఏ రకంగా ఒక ఎకో సిస్టమ్ మొన్న పార్లమెంట్ లో మాట్లాడుకుంటూ కూడా స్పష్టంగా చెప్పిండు, ఏదైతే దేశ విచ్ఛిన్నకర శక్తులు నిర్మాణం చేసుకున్నటువంటి ఎకో సిస్టాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పిండు. ఒక్కొక్కటి బయటికి వస్తాయి, ఖచ్చితంగా తగిన మూల్యం ఆ కుట్రలకు పాల్పడ్డటువంటి వాళ్ళు చెల్లించుకుంటారు. ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే ఆ యొక్క భావజాలాన్ని చట్ట ప్రకారం కూకటి వేళ్లతోటి పెకిలించాల్సిందే. ఈ దేశం దృష్ట్యా 140 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాల దృష్ట్యా అది జరుగుతుందని ఆశిద్దాం సార్. జరగాలి, జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ప్రతి భారతీయుడు పోరాడాలి ఇది జరగాలి అంటే ఖచ్చితంగా. నేను ఈ రోజు ఏమంటే, ఇవాళ మనము ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించుకోవడానికి గతంలో యుద్ధాలు చేసిర్రు, కత్తిబట్టి పోరాటాలు చేసిర్రు, త్యాగాలు చేసిర్రు, బలిదానాలు చేసిర్రు. అందుకే ఇవాళ ప్రపంచ చరిత్ర లోపట అనేక సంస్కృతులు పుట్టినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ భారతీయ సంస్కృతి నిత్య నూతనం ప్రవహించే గంగలాగా ఈ రోజుకు ఉంది అనంటే మన పూర్వీకుల యొక్క పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు. ఈ తరం ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ రోజున నువ్వు కత్తిబట్టి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు పోరాటం చేయి, ప్రజాస్వామ్య పరిధి లోపల నువ్వు పోరాటం చేయి. ఇవాళ ఈ శక్తులను ఎందుకు గెలుస్తున్నారు? ఈ శక్తులు ఏ విద్రోహకర శక్తుల యొక్క ఓటు బ్యాంకు తోటి ఈ శక్తులు గెలవాలనుకుంటున్నారో ఆ శక్తులను ఓడించడానికి నువ్వు పోలింగ్ బూత్ కూడా పోతలేవు కదా. చదువుకున్నటువంటి మేధావులను నేను అడుగుతున్నా, సంవత్సరంలో 364 రోజులు ఈ దేశం ఇట్లయిపోతుంది, ఈ దేశం అట్లయిపోతుందని ఉపన్యాసాలు ఇచ్చేటువంటి, మాట్లాడుకునేటువంటి, స్పందించేటువంటి వ్యక్తులు ఎందుకు ఎలక్షన్ రోజున పోలింగ్ బూత్ పోయి ఓటేస్తలేవు? నీ బాధ్యత ఇది, ఈ దేశాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత ఇది. ఒక సైనికుడు ఏ విధంగా ఆయుధం బట్టి దేశ సరిహద్దులను కాపాడుతున్నాడో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఓటు అనేటువంటి ఆయుధంతో నువ్వు కాపాడాలి. ఈ బాధ్యత ప్రతి పౌరుడు గుర్తెరగాలి. 100% ఓటింగ్ అయిన రోజున ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ కు ముగింపు పలుకుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సమయం మాకు కేటాయించారు. అసలు హిందూతత్వమా వ్యతిరేకమా, లేకపోతే తను బీజేపీకి వ్యతిరేకమా, మోదీకి వ్యతిరేకమా అన్నది చాలా మోడీకి బీజేపీకి వ్యతిరేకం అది మాత్రమే కాదు ఈ దేశానికి మతం అనేటువంటి సంకుచిత ధోరణి మాకు లేదు. మేము ఏ రోజు కూడా హిందుత్వాన్ని మతం అనేటువంటి సంకుచిత ధోరణిలో చూడలేదు. ఈ దేశం యొక్క జీవన విధానము భారతీయ ఆత్మ హిందుత్వ. ఇవాళ హిందుత్వను విమర్శిస్తున్నాడంటే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ భారతీయ ఆత్మను విమర్శిస్తున్నట్టే. అది కేవలం రాజకీయ కోణంలో బీజేపీని, మోడీని విమర్శించినట్టు మనం భావించకూడదు. దేశాన్ని విమర్శించినట్టే అంతే. మొత్తం యుగ యుగాల సంస్కృతిని, యుగ యుగాల యొక్క ఈ దేశం యొక్క చరిత్రను, ఈ గొప్పతనాన్ని కించపరుస్తా ఉన్నారు. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో, ఇంకా ఏం మాట్లాడతారు, ప్రజలు చూస్తూ ఉంటారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో 99 కూడా వస్తుందా రాదా, ప్రజలు ఎంతవరకు ఇంకా దీని మీద ఒక అవగాహన వచ్చి వాళ్ళు ఎలాంటి అడుగులు వేస్తారు అన్నది కూడా సమాధుల చరిత్రనే ఈ దేశ చరిత్ర అని చూపెట్టినటువంటి పార్టీకి, ఆ భావజాలానికి ఈ ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా సమాధి కట్టాలి, చెప్పాలి, సమాధి కట్టాలి ప్రజాస్వామ్యయుతంగా ఆ భావజాలాన్ని. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.